గౌరవం ఉన్న పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పందించింది గతంలోనే. అదేవిధంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు స్పందించారు. అదేవిధంగా నేను కూడా ఈరోజు స్పందిస్తూ ఉన్నాను. తప్పనిసరిగా ఈ అక్రమాన్ని, అన్యాయాన్ని, దానికి సంబంధించిన కారణభూతులైన వ్యక్తులను తప్పకుండా శిక్షిస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. మన కార్యకర్తలే కాదు, మన పార్టీ నాయకులే కాదు, సామాన్య ప్రజలు కూడా ఈ జగన్ 2.0 యాప్ను డౌన్లోడ్ చేసుకొని మీకు ఏ సమస్య ఉన్నా కానీ దీంట్లో అప్లోడ్ చేయండి. సరైన సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు స్పందించేదే కాకుండా మనం ఏ విధంగా దీన్ని అధికారికంగా ప్రభుత్వం వచ్చిన తర్వాత చర్యలు తీసుకొని వారిని శిక్షించేదే కాకుండా వారికి తగిన సమాధానం కూడా చెప్పే విధంగా ఈ జగన్ 2.0 యాప్ పనిచేస్తుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఉంటారు. తప్పకుండా అందరూ కూడా బాగా ఇప్పుడు అయితే చాలా యాక్టివ్గా ఉన్నారు మన సోషల్ మీడియా కార్యకర్తలందరూ కూడా. వారందరికీ నేను విన్నపం చేయడం ఏంటంటే, మీరు తప్పకుండా ఈ జగన్ 2.0 బుక్ యాప్ను వాడుకోండి. దాంట్లో డిజిటల్ బుక్ ఆప్షన్ కూడా ఉంది. ఆ డిజిటల్ బుక్లో కూడా ఏదైనా అక్రమాలు జరిగినవన్నీ కూడా నమోదు చేయండి. తప్పకుండా మన ప్రభుత్వం లేదా మన నాయకుడు లేదా మన పార్టీ దీని మీద స్పందిస్తుంది, తగిన విధంగా వారికి బుద్ధి చెప్తుందని చెప్పి మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఆ ప్రభుత్వం ఎందుకు ప్రశ్నిస్తూ ఉన్నాడు? ఈ ప్రశ్నల ద్వారా మన తప్పులు చక్కదిద్దుకోవాలా అని ఆలోచన చేస్తారు మామూలుగా అయితే. మరి అలాంటి ఆలోచన లేదు. ప్రశ్నించావా నీకు జైల్లో పెడతామని చెప్పే రీతిలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఏకంగా మన ఇన్స్టాగ్రామ్, మన ఫేస్బుక్ ఖాతాలను కూడా ఫ్రీజ్ చేయడం జరిగింది. కానీ మళ్ళీ మన వాళ్ళంతా కూడా పోరాడి వాటిని మన కేంద్ర కార్యాలయం నుంచి వాటిని కేసులు అన్నీ కూడా వేసి తద్వారా మళ్ళీ తిరిగి మనం పొందడం జరిగింది. మరి ప్రతిపక్షాన్ని అణచివేయాలనే ఆలోచన ఏ ప్రభుత్వానికి గతంలో ఈ రాష్ట్రంలో రాలేదు. మొట్టమొదటిసారి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2024లో అప్పటి నుంచి ఈ కార్యక్రమాన్ని యథేచ్ఛగా చంద్రబాబు నాయుడు అమలు చేస్తూ ఉన్నాడు. మరి అందుకే ఈరోజు జగన్ ఈ యాప్ను జగన్ 2.0 యాప్ను తీసుకురావడం జరిగింది. ఈ యాప్ ద్వారా ఎప్పటికప్పుడు నేరుగా మన కార్యకర్తలకు కూడా సమాచారం చేరవేస్తారు. కాకుండా మనం డిజిటల్ బుక్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేశారు గతంలో. ఈ రెడ్ బుక్ ఈ విధంగా అన్యాయాలన్నీ చేస్తూ ఉన్నారు. మనము ఈ డిజిటల్ బుక్ పెట్టి మన కార్యకర్తలను కాపాడుకోవాలా, వాళ్ళు ఏమేమి వీళ్ళ మీద కేసులు పెట్టారో, తప్పులు చేశారో అవన్నీ కూడా మన నోటీస్కి వచ్చే విధంగా ఈ డిజిటల్ బుక్లో అప్లోడ్ చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు డిజిటల్ బుక్ను అతను ఆవిష్కరిస్తే ఆ బుక్ను కూడా ఈరోజు జగన్ 2.0లో కలిపి అది కూడా ఇందులోనే పొందుపరచడం జరిగింది. మరి దీనివల్ల టీడీపీకి అనుసంధానంగా మన కార్యకర్తలు కానీ ఆ డిజిటల్ బుక్లో అప్లోడ్ చేసే వాళ్ళు కానీ అందరూ కూడా చేసుకునే విధంగా సౌలభ్యం ఉంది. అదేవిధంగా ఇది ప్రధానంగా ఎందుకంటే మన కార్యకర్తలను వేధించే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, వారికి సహకరించే పోలీసు వ్యవస్థ, పోలీసులు అయితే చాలామంది కిరాతకంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఒక మనిషిని చంపేస్తే ఆనవాళ్ళు లేకుండా బూడిద కూడా దొరకకుండా చేసి మళ్ళీ తిరిగి దాన్ని కప్పిపుచ్చుకునే దానికి అనేక రకాల చేసిన విషయాలు కూడా మనం ఈ మధ్య విజయవాడలో చూసాం. అంతకుముందు అనేక కార్యక్రమాలన్నీ కూడా ఏ విధంగా చేశారో మనం చూసాం. అక్రమంగా మర్డర్ కేసులు అక్రమంగా పెట్టే విషయాలు కూడా మనం పిండిలి రామకృష్ణ వాటి మీద తమ్ముడి మీద ఇవన్నీ కూడా పెట్టడం మనం కూడా చూస్తాను. మరి ఇవన్నీ కూడా మనం ధీటుగా ప్రభుత్వం వచ్చిన తర్వాత వారి మీద చర్యలు తీసుకోవడం, వారు ఏ అయితే దుర్మార్గమైన కార్యక్రమాలు చేశారో అలాంటి పోలీసులకు సరైన సమాధానం చెప్పేదే కాకుండా వారిని శాఖాపరంగా శిక్షించేదే కాకుండా ఉద్యోగరీత్యా వాళ్ళను ఇంటికి పంపడం కూడా, ఉద్యోగం తీసేసి ఇంటికి పంపడం కూడా చేయడం జరుగుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.